హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంబల్ రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియాలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత చరణ్ నటించినటువంటి సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది, కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ ఈ సినిమా ఓటీటీలో దుమ్ము లేపేసింది. ఇక ఇప్పుడు పెద్ద సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఉప్పెన సినిమాతో బ్లాక్ బాస్టర్ అందుకున్న బుచ్చిబాబు తను చేస్తున్నటువంటి రెండో సినిమా కావడంతో ఈ సినిమాపై మరింత హైప్ నెలకొందని చెప్పాలి. రామ్ చరణ్ గారి కెరీర్లో 16వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది కూడా. ఇటీవలే రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా విడుదలైనటువంటి ఫస్ట్ లుక్ అలాగే పోస్టర్స్, టైటిల్ పోస్టర్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. శ్రీరామనవమి సందర్భంగా ఫస్ట్ షాట్ పేరుతో వచ్చినటువంటి గ్లిమ్స్ దుమ్ము లేపిందని చెప్పాలి. ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామాగా ఉంటుందట. ఈ సినిమాలో క్రికెట్, కుస్తీ, కబడ్డీ వంటి వివిధ రకాల ఆటలు ఉంటాయట. ఈ సినిమాలో చరణ్ లుక్ చాలా డిఫరెంట్గా కూడా ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పెద్ద సినిమాకు సంబంధించి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండడం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి ఒక న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సీన్స్ అలాగే ఎమోషనల్ డ్రామా ఉంటుందట. అలాగే ఈ సినిమాలో అదిరిపోయే ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉందట. ఇక ఈ సాంగ్లో టాలీవుడ్ హాట్ బ్యూటీ పూజా హెగ్డే చరణ్తో కలిసి స్టెప్ లైన్ ఉందని టాక్ వినిపిస్తుంది. మొన్నటి వరకు యంగ్ బ్యూటీ శ్రీలీల పెద్ద సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుందని టాక్ వినిపించింది. ఇక ఇప్పుడు పూజా హెగ్డే పెద్దలో స్పెషల్ సాంగ్ చేస్తుందని టాక్ వస్తుంది. గతంలో చరణ్ నటించినటువంటి రంగస్థలం సినిమాలో పూజా హెగ్డే జిగేలు రాణి అంటూ అదరగొట్టింది. ఇక ఇప్పుడు మరోసారి గ్లోబల్ స్టార్తో స్టెప్ లైన్ ఉందని సమాచారం. త్వరలో దీనిపై ఒక క్లారిటీ కూడా రానుంది.